सद्गुरु साई महेश जय जय साई नाम अम्ब परमेश्वरी अखिलाधीश्वरी
సత్యసాయి బాబా గారికి శత సహస్రకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఈరోజు ఒక చక్కగా ప్రశాంతంగా ఒక అద్భుతమైనటువంటి మనం భజన చేసుకున్నాం. ఈ భజన ఎందులో భాగంగా అంటే స్వామివారి పుట్టిన రోజు అతి త్వరలో ఉంటుంది. ఇది 99వ పుట్టినరోజు మనం జరుపుకోబోయే ముందు మనం ఈ భజన కార్యక్రమంలో భాగంగా అంటే ఆ బర్త్డే స్వామి యొక్క బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకొని మనం 99 భజన్స్ చేయడం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ కాడ నుండి ఇప్పుడు మొన్న స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ మన ఇంటి దగ్గరనే స్టార్ట్ కావడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉన్నది. నిన్న కూడా చాలా మంది వచ్చిండ్రు అని చెప్పారు. అంటే
ఈ విధంగా ఇవాళ కూడా చాలా మంది రావడం జరిగింది. అయితే స్వామి చెప్పేది ఏంటంటే నామస్మరణ చేయడం ద్వారా ఎలాంటి లాభం జరుగుతుందో అని అంటే నామస్మరణ చేయడం ద్వారా మనస్సు అనేది ప్రశాంతత పొందుతుంది. మనస్సు అనేది ఏంటిది మన సంస్కరించబడుతుంది. అంటే మానసిక ప్రశాంతత, తర్వాత మానసిక దౌర్బల్యాన్ని అన్నీ దూరమై చాలా ప్రశాంతతగా ఉండి చాలా మనిషి చాలా హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉన్నప్పుడు మనిషి ఒక తన నుంచి ఒక అద్భుతమైనటువంటి శక్తిని తాను ఉపయోగించుకునే విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో స్వామి భజన్స్ నామస్మరణ చేయడం జరిగింది. స్వామి అంటే మొన్న గురు పౌర్ణమి జరిగింది. ఇక్కడ మన లక్ష్మణ్ వాళ్ళ ఇంటిగా రాచర్ల లచ్చన్న వాళ్ళ ఇంటిగా గురు పౌర్ణమి జరిగింది. అయితే స్వామి అంటే మనకు శ్రీ మహావిష్ణువు అవతారంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే స్వామిని మనం దేవునిగా, తర్వాత మాతాపితగా, తర్వాత గురువుగా ధ్యానిస్తాం. అంటే గురువు అనేది ఎంత పెద్ద విషయం అంటే ఫస్ట్ గురువు, తర్వాతనే దైవం. ఎందుకంటే ఒక గురువు అనే సందర్భం విషయం అనేది ఎంత గొప్పది అనేది ఒకసారి మనం ఒక చిన్న అంటే ఇది నేను అక్కడనే చెప్తా అనుకున్నా, నాకు అవకాశం లభించలేదు. మళ్ళీ ఇప్పుడు అదే సందర్భాన్ని బట్టి పురస్కరించుకొని ఇప్పుడు చెప్తున్నా. అయితే ఒక గురువు అనే వ్యక్తి మనకు దగ్గర ఉంటారు. ఒక గురువు మనం ఎంచుకున్నట్లయితే ఏం జరుగుతుంది అనేది మన ఒక చిన్న ఉదాహరణ, చిన్న ఉదాహరణలే, నాకు అంత పెద్దగా తెలియదు. అయితే ఒక కృష్ణుడికి గురువు ఉన్నాడు, ఒక రామునికి గురువు ఉన్నాడు, ఒక అర్జునుడికి గురువు ఉన్నాడు. ఈ గురువులు అనేవాళ్ళు వారి వారి సామర్థ్యాలను ఏ రకంగా మనం పెంచారు అనేది మనం చూసుకున్నట్లయితే ఒక అర్జునుడు ఒక గురువు ద్వారా ఒక కురుక్షేత్రాన్ని గెలవగలిగాడు. ఒక కృష్ణుడు ఒక గురువు ద్వారా ఒక భగవద్గీత బోధించగలిగాడు. ఒక శ్రీరాముడు ఒక గురువు ద్వారా లోకానికి నడవడిక నేర్పగలిగాడు. అదే విధంగా అంటే గురువు అనే ఒక పదం అంటే ఎంత శక్తివంతమైందో చూడండి. అంటే దేవుడికి కూడా గురువు అవసరం. మరి అటువంటి మనం కూడా మరి మనకే గురువు ఉన్నాడు. ఒక దేవుడే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంతటి వారికే ఒక గురువుని ఎంచుకొని గురు మార్గంలో పోయినప్పుడు మరి మనకే గురువు ఉన్నాడు. మనకు యాక్చువల్గా ఏ గురువును మనం ఆశ్రయించలేదు. ఎందుకు ఆశ్రయించలేదంటే మనకు గురువుని ఎంచుకునే మార్గం కూడా తెలియదు. ఒక దైవాన్ని ఎంచుకుంటాం కానీ ఇతను దేవుడు, ఇతను రాముడు, ఇతను కృష్ణుడు అంటే మరి కృష్ణుని సందేశాలను అనుసరించి, కృష్ణుని మార్గాల్ని, రాముని యొక్క మార్గాలను అనుసరించి మనం వెళ్తున్నామా అంటే అది కూడా అనుమానం. ఎందుకు వెళ్తలేమంటే మనకు కృష్ణుడు తెలుసు, రాముడు తెలుసు, దేవుడు తెలుసు, కానీ వాళ్ళ మార్గంలో అనుసరించేటట్టు చేసే గురువు మనకు తెలియదు. అది ఇక్కడ మనకు వచ్చినటువంటి లోపం. కాబట్టి మరి ఆ గురువు దేవుళ్ళ యొక్క మార్గం లోపల మనం ప్రయాణించాలంటే మనకు ఒక గురువు అవసరం ఉంటుంది. అదే స్వామిని మనం గురువుగా ఎంచుకుంటాం. అంటే గురువు ఎంచుకున్నప్పుడు స్వామి మరి మనకు మంచి విషయాలు చెప్పాలంటే అంటే ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలో చెప్పాలన్నా గురువే. అంటే అన్నిటికీ గురువే ఆధారం. మన జీవితానికి కాదు, మన పూర్వీకుల జీవితానికి, మనం పూజించే దేవుళ్ళ జీవితాలకు కూడా గురువే ఆధారం. కాబట్టి గురువు అనేది అంత ప్రాముఖ్యమైనటువంటిది విషయం మన జీవితం లోపల, అంటే అందరి జీవితం లోపల. కాబట్టి మనం పోయినసారి ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ అనేది జరుపుకోవడంలో భాగంగా లచ్చన్న గారింట్లో జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం స్వామివారిని గురువుగా ఎంచుకోవడం అనేది మనం చేయదగినటువంటి మన శక్తి ఉన్నటువంటిది ఏంటంటే గది ఒకటే. స్వామిని గురువుగా ఎంచుకుంటే సరిపోతుంది. ఎలా దేవుణ్ణి చేరాలి, ఎలా రాముని కొలవాలి, ఎలా కృష్ణుని కొలవాలి, ఎలా గోవిందుని కొలవాలి అనేది ఎవరు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు, మనం ఎక్కడ నేర్చుకోవట్లేదు. ఒకప్పుడు నారద మహర్షి
ఏదో ఒక మంత్రం నారాయణ నారాయణ అని చెవిలో ఊదితే ఒక ప్రహ్లాదుడు ఒక భక్తుడు అయిపోయాడు. కానీ ఈ రోజు లోపల మనకు చెవిలో ఊదే వాళ్ళు లేరు. మనం ఎవరన్నా ఊతున్నా కూడా మనం దాని దగ్గరికి పోలేని పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉంటున్నది. కాబట్టి మనము ఒక గురువును ఎంచుకునే ప్రయత్నంలో చేయాలన్నట్టు. మనం చేయాల్సిన ఒక డ్యూటీ ఏంటిదంటే మనం సరైన గురువుని ఎంచుకొని తన మార్గదర్శకం లోపల నడవాలి.